భూంపల్లి అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ శాసనసభ బడ్జెట్ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి శాసనసభకు అర్ధగంట ముందు పోయి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో కాలయాపన చేయడం దారుణమని మండిపడ్డారు. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజాపాలన సాగిస్తూ 6 గ్యారెంటీలను అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త 10 సంవత్సరాలు ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి దుబ్బాక అభివృద్ధికి తోడ్పడని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మల్లన్న సాగర్ నిర్మించి ఇక్కడ ప్రాంత రైతుల కోసం పిల్ల కాలువల నిర్మాణం చేయని వ్యక్తి అని తెలిపారు. నియోజకవర్గానికి చూపుగా వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో అధికారంలో ఉండి దుబ్బాకకు ఏమి సాధించలేని కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూతురి సుమలత, సీనియర్ నాయకులు ఎల్లన్న, కరి సురేందర్ రెడ్డి, కూతురి చందు, దేవర మైపాల్ యాదవ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గారు అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 నెలలైనా అని అధికార దుర్వినియోగం పాల్పడుతుంది. అక్కడ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటు లేకుండా, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా, తెలంగాణ వారసు సంపద ప్రజల నుంచి వచ్చే సంపదను ఇలా జీతభత్యాలు తీసుకుంటుండు. ఏ విధంగా తీసుకుంటాం అంటున్నా. నువ్వు అసెంబ్లీ సమావేశాలకు ఆ ప్రాంతం గెలిపించిన ఓట్లు వేసిన ప్రజలకు అందుబాటులో ఉండవు, కానీ నీ జీతాలు అయితే తీసుకుంటావు. మీకు ఒకటి తెలియాలి అందరికీ, ఒక గౌరవ ఎమ్మెల్యేకు నియోజకవర్గ అలవెన్స్తో కలిపి గౌరవ వేతన కింద 2,50,000 జీతం ఉంటుంది ఒక ఎమ్మెల్యేకు. అదేవిధంగా వాళ్ళకు ఎమ్మెల్యేకు మెడికల్ అలవెన్స్ ఫ్రీ ఉంటుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వాడుకుంటే 25,000 అదనంగా ఇస్తారు వీళ్ళకు. ఇన్ని వాడుకుంటూ ఈయన కనీస ప్రజలకు అందుబాటులో ఉండకుండా, అసెంబ్లీ సమావేశం వెళ్లకుండా ఇలా తీసుకుంటూ తెలంగాణ సంపాదన అంటున్నాం మేము. ఇలా నువ్వు చెప్తుంటావు, నువ్వు రా అసెంబ్లీకి రా, ఒక ఉందతనం చాటుకో. నువ్వు ఆ 80,000 పుస్తకాలు చదివిన ఒక గొప్ప వ్యక్తి కదా, అంత మేధావి కదా, చెప్పు. అసెంబ్లీలో కూర్చొని చెప్పు. ఆ కాళేశ్వరం గురించి చెప్పు. ఆ 7 లక్షల కోట్ల అప్పులు ఏ విధంగా అయినాయి, ఏ విధంగా అయితే దాన్ని బాధలు ఆర్థిక మనం తొలగిపోతాం, తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి తప్పుతుంది. అది నువ్వే చెప్పాలి కదా. అది చెప్పకుండా నువ్వు మీ ఎమ్మెల్యేకి ఏదో హుకుం జారీ చేసినా, నేను లేచి తిరిగి కొడితే ఆ దూరం పోవాలి, నువ్వు 100 మీటర్లు గీతే నువ్వు సగం గీతం ఉన్నాడు అంటున్నాం మేము. అది కాకుండా మా నాయకుని పైన, మా రేవంత్ రెడ్డి నాయకుని పైన అసత్య ప్రచారాలు బురదల్లో ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా నాయకుడు ఈ ప్రాంత ప్రజల కోసము పరితపించే నాయకుడు, రోజుకు 18 గంటల హారిష కష్టపడుతున్న ఒక గొప్ప నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి మాటలు బంద్ చేసుకొని అసెంబ్లీ సమావేశాలకు గౌరవ చంద్రశేఖరరావు గారు హాజరు కావాలని మేము హెచ్చరిస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలలో గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు హాజరై ఆ శాసనసభలో వారి యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను ప్రజా ప్రయోజనాల కోసం ఇవ్వాల్సింది పోయి ఫామ్ హౌస్లో పడుకొని వారి యొక్క ఎమ్మెల్యేలను మీరు పొండి ఈ ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంభవమైన అబద్ధపు ప్రచారాలు నెట్టేయండి అని చెప్పి చెప్పుకుంటూ ఫామ్ హౌస్లో అంటున్న కేసీఆర్ గారికి మేము ఒకటే సూచన చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని దివాళీ తీసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పరిస్థితి చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. ఇంత క్లిష్ట పరిస్థితి రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారకులు మీరై ఉండి ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా దాన్ని గాడిలో పెడుతూ ప్రజాపాలన అందిస్తూ 6 గ్యారెంటీలను అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చిల్లర రాజకీయాలకు తెరలేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 6 గ్యారెంటీలు చేతులెత్తేసింది అని చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందని చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన మల్లన్న సాగర్ ఇక్కడ నిర్మించి
వాళ్ళు నీళ్లు తీసుకుపోయి పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకుంటే మీరు చేతులు కట్టుకొని నిలబడి ఇవాళ పిల్ల కాలువల గురించి మాట్లాడుతున్నారే, అప్పుడు మీ సోయి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలను రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మీకు సమంజసం కాదని చెప్తా ఉన్నాం. ఈ ప్రజా ప్రభుత్వం రైతులకు అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఉన్నదని చెప్పేసి ఈ ప్రజా ప్రభుత్వం పైన మీ చిల్లర వేషాలు మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.